ఆదిలో ఏమీ లేదు. అంతా చీకటి, శూన్యం, నిశ్శబ్దం. అప్పుడు దేవుని స్వరం వినిపించింది. వెలుగు కలుగుగాక. అంతే, చీకటిని చీల్చుకుంటూ దివ్యకాంతి వెలిగింది. మొదటిరోజు వెలుగు పుట్టింది. పగలు, రాత్రి ఏర్పడ్డాయి. రెండవ రోజు ఆకాశం విస్తరించింది. పైనీళ్లు, కింది నీళ్లు వేరు అయ్యాయి. మూడవ రోజు సముద్రాలు వెనక్కి తగ్గాయి. భూమి బయటపడింది. పచ్చిక మొలిచింది. చెట్లు పెరిగాయి. జీవం ప్రారంభమైంది. నాల్గవ రోజు సూర్యుడు ప్రకాశించాడు. చంద్రుడు రాత్రిని అలంకరించాడు. నక్షత్రాలు ఆకాశాన్ని నింపాయి. ఐదవ రోజు సముద్రంలో చేపలు ఈదాయి. ఆకాశంలో పక్షులు ఎగిరాయి. ఆరవ రోజు జంతువులు భూమిపై సంచరించాయి. తరువాత దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. ఏడవ రోజు సృష్టి పూర్తయింది. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజును ఆశీర్వదించాడు. ఇలా ఈ విశ్వం దేవుని దివ్య సంకల్పంతో ఆవిర్భవించింది. మీగ్గనుక మా వీడియో నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.